దెన్ ఈ ప్రాజెక్ట్‌లో మీకు ఆ స్టోరీ ఎలా నరేట్ చేశారో మీకేం నచ్చింది స్టోరీలో? సో నాకేం నచ్చింది అంటే దట్ విలేజ్ వైబ్ ఓకే. అండ్ అమ్మాయి క్యారెక్టర్ లైక్ వెరీ సెన్సిటివ్ హంబుల్ నార్మల్ అమ్మాయి వైబ్ అది నాకు నచ్చి ఉండే. ఓకే. అండ్ ఆల్సో ఈ మూవీలో ఏంటి అంటే చాలా తెలంగాణ కల్చర్ని ఎలివేట్ చేస్తున్న మూవీ అన్నమాట. సో మీరు చూస్తే ఏ మూవీలో కూడా బతుకమ్మ సాంగ్ అనేది ఫుల్గా ఉండదు. బట్ ఈ మూవీలో ఏంటి అంటే మేము అంత వాట్ డూ సే అంత ఏమంటారు దాన్ని, సో అంత డేర్ చేసి మేము అది ఫుల్ song, full మొత్తం song, okay. చేసామన్నమాట. సో మీరు చూసుకుంటే ఏ సినిమాలో అయినా ఒక చిన్న 2 లైన్స్ 3 లైన్స్ వరకు ఉంటాయి. 1 minute 30 seconds సాంగ్ ఉంటుంది బతుకమ్మ మీద, బికాస్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు కల్చర్. సో ఏది కొంచెం మిస్టేక్ చేసినా ఇట్ విల్ ఎఫెక్ట్ ద హోల్ మూవీ అన్నట్టు చాలా మంది డేర్ చేయరు. బట్ ఈ మూవీలో ఏంటి అంటే తెలంగాణ కల్చర్ అయినా తెలుగు కల్చర్ అయినా చాలా డీప్గా వెళ్ళి తీసుకున్న మూవీ అన్నమాట. సో బతుకమ్మ సాంగ్ కూడా ఫుల్ 3 minutes సాంగ్ ఉంటుంది. బతుకమ్మ సాంగ్ మంగ్లీ గారు పాడారు. సో అలా చాలా కల్చర్ని రిచ్ చూపించే మూవీ. సో అలా నేను ఇది చూస్ చేసుకున్నాను. మీకు ఏ పాయింట్ నచ్చింది బాగా? అంటే మీ క్యారెక్టర్‌లో ఒక పాయింట్ నచ్చుతుంది కదా బాగా, అదే పాయింట్? సో ఈ క్యారెక్టర్లో ఏ పాయింట్ నచ్చింది అంటే దట్ సెన్సిటివ్నెస్, ఇంట్లో ఉండే అమ్మాయి టైప్ ఆఫ్ వైబ్, అది నాకు చాలా నచ్చింది. ఓకే, సూపర్. ఇదంటే 2020-21 ఆ టైంలో స్టార్ట్ అయిన ప్రాజెక్టు 25కి వస్తుంది. సో అంటే ఈ గ్యాప్లో మీకు అంటే అక్కడ కనెక్ట్ అయిపోయి ఉండిపోయారు కాబట్టి నెక్స్ట్ ప్రాజెక్టులు కూడా ఏవైనా రావాల్సినవి ఆగిపోయాయా? అంటే రావాల్సినవి ఆగిపోలేదు, నేనే ఆపిన కొన్ని. ఎందుకని? బికాజ్ ఇది నేను షూట్ చేసినప్పుడు ఐ వాజ్ లైక్ 17 years old అండ్ అప్పుడే ఆ ఎక్స్పీరియన్స్ ఉండే. అండ్ దట్ మూవీ లైక్ రిలీజ్ అవ్వడానికి లేట్ అవుతుంది. సో వేరే దగ్గర కూడా ఇలా ఏమన్నా అవుతుందా, ఇంత కష్టపడినాక మళ్ళీ ఇంత లేట్ అవుతుందా మూవీ రిలీజ్ అవ్వడానికి అన్నట్టు ఐ హ్యాడ్ దట్ ఇన్ మై మైండ్. ఆ డైలమా ఉండే. సో అండ్ ఆల్సో ఐమ్ డూయింగ్ అదర్ థింగ్స్ టు, నా బిజినెస్ ఉంది, ఐమ్ స్టడీయింగ్ టు. సో బిజినెస్ ఏం బిజినెస్? ఐమ్ అ మేకప్ ఆర్టిస్ట్ అండ్ ఐ గివ్ ట్రైనింగ్స్ అనమాట. నాకు అకాడమీ ఉంది వరంగల్లో అండ్ వీ ఆల్సో హ్యావ్ 2 salons అనమాట. ఇది కూడా అక్కడే? యా. అంటే జనరల్గా అందరూ సక్సెస్ వచ్చిన తర్వాత ఇలాంటి బిజినెస్లో దిగుతారు అనుకోండి అని విన్నాను ఎక్కువగా. సో లాస్ట్ మంత్ ముమైత్ ఖాన్ గారు ఒక పెట్టారు సేమ్ మేకప్. సో అంటే ఏంటి మీరు స్టార్టింగే డేర్ చేసేసారు? అంటే లైక్ మై మామ్ వాజ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ సిన్స్ 15 years అనమాట. సో చిన్నప్పటి నుంచి నాకు అది అలవాటు ఉంది, ఎప్పుడు మమ్మీతో వెళ్ళడం చూడడం, అది హ్యాబిచువేట్ అయింది నాకు. సో ఆల్సో ఐ హ్యావ్ అ సీనియర్ విత్ మీ, మా మమ్మీ నాతో ఉంది కాబట్టి నాకు ఆ డేర్ చేయడానికి కష్టం అవ్వలేదు. సో ఫైనాన్షియల్గా అవన్నీ మరి అంటే బిజినెస్ అనేసరికి కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో ఎప్పుడు మనం పెట్టిగానే బిజినెస్ అయిపోదు. సో నేను మొత్తం బిజినెస్ వైపే ఉండట్లేదు కదా, ఐమ్ ఆల్సో డూయింగ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఐమ్ ఆల్సో డూయింగ్ యాక్టింగ్, ఇదంతా ఉంది కాబట్టి అక్కడ లాస్ అని ఐ కెన్ గెట్ ఫ్రమ్ దిస్. సో మీ బిజినెస్ సంబంధించింది ఇన్స్టాగ్రామ్లో పెడుతుంటారా? యా, వీ హ్యావ్ సెపరేట్ పేజ్ ఫర్ దాట్. నా పేజ్లో కూడా అన్ని పోస్టింగ్. సో పెట్టండి కానీ ఎంత కాస్ట్ అంతే ఎప్పుడు తిట్టకండి. లేదు లేదు, అట్లేం చేయం. ఆల్సో మేము ప్రైసింగ్ చాలా తక్కువనే ఉంటుంది. సో మమ్మల్ని ప్రైజింగ్ వెరీ కాస్ట్ అన్నాను అనుకో మళ్ళీ అడుగుతా తిట్టకండి అని. లేదు. సో సోషల్ మీడియాలో మళ్ళీ ట్రెండ్ అయిపోతారు. మీరు నాకు ఐడియాలు ఇస్తున్నారు. సో అంటే తెలుసు కదా అలేఖ్య పికిల్స్ అనేది ఎంత ఫేమస్ అయిందో, వరల్డ్ వేర్గా వెళ్ళిపోయింది అనమాట. సో మళ్ళీ అలాంటివి వేస్తే మీరు కూడా క్యూట్గా ఉన్నారు. మీలాంటి వాళ్ళు మళ్ళీ ట్రోల్ చేస్తే మాలాంటి వాళ్ళని తట్టుకోలేదు. సో మీరు తెలిస్తే చాలా క్యూట్గా చెప్పేటట్లే ఉన్నారు. అంటే ఐ మీన్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అలా ఉంటుంది. సో సూపర్. అయితే బిజినెస్ అయితే బాగానే ఉందా? సో దెన్ బిజినెస్ గురించి కాదు, ఇటు ప్రాపర్గా యాక్ట్రెస్గా మాట్లాడుకుంటే